నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. గత వారం రోజుల కిందట ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వారం రోజుల కిందట ఒక గ్యాస్ సిలిండర్ పేలి సెక్టార్ 5లో విపరీతమైన మంటలు వచ్చేసరికి దాదాపు 30 టెంట్లు కాలిపోయి, టెంట్లు మీన్స్ అంటే భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి మహాకుంభమేళాకు వచ్చినప్పుడు వాళ్ళు నివాసం ఉండడానికి అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి టెంట్లు ఏర్పాటు చేసింది. ఆ టెంట్‌లో ఒక గ్యాస్ సిలిండర్ పేలిపోయి సుమారు 30 గుడాలు మొత్తం కాలిపోయాయి. సో అది గత వారం రోజుల కింద జరిగింది. అప్పటికైనా సరే ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ ఉందో కానీ సరైన చర్యలు చేపట్టలేదు. దానికి కారణం ఏంటంటే మరలా ఈ రోజు కూడా మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు మహాకుంభమేళా అంటే కొన్ని 10 కోట్ల మంది పైగా అక్కడ భక్తులు వచ్చేసరికి వచ్చి పుణ్యస్నానాలు చేపట్టి అక్కడ శివారాధన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 10 కోట్ల మంది వచ్చి అంటే ఎప్పుడు కుంభమేళా జరుగుతున్నా సరే 10 కోట్ల మంది సరదాగా వస్తూ ఉంటారట. సో ఈసారి మాత్రం 10 కోట్ల మంది కాదు, 15 కోట్ల మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో 10 కోట్ల మంది ఎప్పుడు వచ్చేసారు, 15 కోట్ల దాకా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నట్టు చెప్తున్నారు. 15 కోట్ల మంది జనాభా వస్తున్నప్పుడు ఏ విధమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అని కనీసం బాధ్యత ఉత్తరప్రదేశ్ సీఎంకి అయితే లేదు. ఎందుకంటే ఈ విధమైన మంటలు ఎవరైనా కుంభమేళాలు అంటే భయం వేస్తుంది అందరికీ. విపరీతమైన మంటలు, కుంభమేళా తగలబడిపోతుంది. వారం రోజులకు ఒకసారి ఈ విధమైన మంటలు చెలరేగుతున్నాయి అక్కడ. గత 10 రోజుల కిందట ఒక తొక్కిసలాట జరిగింది. గత 10 రోజుల కిందటే ఆ తొక్కిసలాటలో భాగంగా 200 మంది తొక్కిసలాటలో ఇబ్బందులు పడి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పాలవడం జరిగింది. ఆ 200 మందిలో 27 మంది చనిపోవడం జరిగింది. అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. 27 మంది చనిపోవడం జరిగింది. సో ఇంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా సరే అప్పటికి గవర్నమెంట్ ఫెయిల్ అవుతూనే ఉంది. ఉన్నది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయల ఆ కుంభమేళాకి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అయినా సరే జాగ్రత్తలు చర్యల లోపం వల్ల ప్రభుత్వం అనేది ఈ విధమైన జనాల దగ్గర తక్కువగా అయిపోతుంది. ప్రభుత్వం అంటే వచ్చిన భక్తులకి సరైన వసతులు కల్పించినా సరే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతుంది గవర్నమెంట్. అక్కడ రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతుంది కుంభమేళాలో, రోజుకొకటి. గత వారం రోజుల కిందట ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, మరలా ఇప్పుడే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. సుమారు 70 టెంట్లు కాలిపోయినాయి. ఈరోజు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సెక్టార్ 18 దగ్గర 17 సుమారు 40 టెంట్లలో కాలిపోయాయి. 40 నుంచి 70 టెంట్లు కాలిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 70 టెంట్లు ఎవరైనా మనుషులు ఉంటే ఆ రోజు అందరూ భక్తులు మొత్తం ఈరోజు అందరూ పుణ్యస్నానాల కోసం వెళ్ళారు. ఎవరైనా మనుషులు ఉంటే మనుషుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాణాలకు రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒకప్పుడు కుంభమేళాకి వెళ్ళాలంటే చాలామంది వెళ్తూ ఉంటారు, 10 కోట్ల మంది పైకి వెళ్తూ ఉంటారు. 10 కోట్ల మంది వెళ్ళే క్రమంలో కూడా తొక్కిసలాట్లు ఎవరైనా చనిపోతారో తప్ప ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం ఎప్పుడు జరగల. కానీ ఈసారి కుంభమేళాలో ఇది రెండోసారి ఫైర్ యాక్సిడెంట్ అయింది. 4-5గురికి చాలా గాయాలయ్యాయి. వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఎవరు? అక్కడ గవర్నమెంట్ తీసుకోవాలి కదా. కనీస జాగ్రత్తలు చర్యలు చేపట్టకుండా ఈ విధమైన పోకడలు ఉంటే ఇంకా ఎన్నో ప్రాణాలు మహాకుంభమేళాలో బలయ్యేవాడికి ఆస్కారం ఉంది. మహాకుంభమేళాలో ఎన్నో ప్రాణాలు బలి తీసుకుంటుంది. ఇప్పటికే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతమంది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుంది. అక్కడ ఉన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుంది. 70 టెంట్లు కాలిపోయాయి. సో అక్కడ ఆల్రెడీ అగ్ని ప్రమాదక యంత్రం వాళ్ళు వచ్చి అప్పటికి ఆర్పాలని చూసి సరే ఆరట్లేదు. సుమారు 8 గంటల సేపు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కుంభమేళాలో. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వేరే దేశాల నుంచి కుంభమేళాన్ని దర్శించుకోవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. కొన్ని కోట్ల సంఖ్యలో వస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు వాళ్ళకి సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది జాగ్రత్తల చర్యలు చేపట్టమని. అయినా సరే గవర్నమెంట్ ఫెయిల్ అవుతూనే ఉంది. తగలబడిపోతున్న కుంభమేళా ఎందుకు పెట్టారంటే తగలబడిపోతున్న కుంభమేళా ఇది ఒకటోసారిగా రెండోసారిగా మూడోసారి జరిగిన ఫైర్ యాక్సిడెంట్. ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? గవర్నమెంట్ ఏమైనా వస్తుందో చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది. విఐపి దర్శనాలు ఉంటున్నాయి. సాధారణమైన భక్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి చాలా లేట్ అవుతుంది, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, తొక్కిసలాట్లో చనిపోతున్నారు. ఇంతవరకు ఏ విఐపి చనిపోలేదు, సాధారణ ప్రజలే చనిపోవడం జరిగింది తొక్కిసలాట్లో భాగంగా. అసలు కుంభమేళా ఏం జరుగుతుంది? కుంభమేళాలో ఇప్పుడు అందరికి ఒకటి వచ్చేసింది మైండ్లోకి అందరికీ. కుంభమేళా వెళ్ళాలంటే ప్రాణాల మీద ఆశలు లేనోడు కుంభమేళాకి వెళ్తాడు.
ప్రాణాల మీద ఆశ లేని వాళ్ళే కుంభమేళాకి వెళ్తారని చాలామంది మనసులో మెదులుతుంది ఈ విధంగా. చాలామంది మనసులో మెదులుతుంది. కుంభమేళాకి వెళ్ళకూడదు అని ఒక థాట్ ఆఫ్ మైండ్‌లోకి వెళ్ళిపోయారు జనాలు. సో అలా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ భరోసా కల్పించాలి. మా రాష్ట్రానికి రండి, పుణ్యస్నానాలు ఆచరించండి, పూజించండి కుంభమేళాలోని గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సింది పోయి గవర్నమెంటే నిర్లక్ష్యం చేస్తుంది అక్కడ. సో ఖచ్చితంగా ఈ విధమైన పోకడలు, ఈ విధమైన ఘటనలు జరగకుండా అక్కడ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సో అదేవిధంగా చాలామంది స్వామీజీలు, చాలామంది గురువులు కూడా కొంతమంది భక్తుల మీద దాడి చేస్తున్నారు అక్కడ కుంభమేళాలు. ఇది ఎంత మేర కరెక్ట్ అండి? ఎంత మేర కరెక్టు? ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏం చేస్తుంది అక్కడ ఈ విధమైన ఘటనలు జరుగుతున్నప్పుడు? సో ఇప్పటికైనా సరే కుంభమేళాలో జాగ్రత్తలు ఇంకా పెంచండి. ఎందుకంటే అది ప్రాణాలతో కూడిన చెలగాటం. అది ప్రాణాలు కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. ఎవరికి ఏం జరిగినా సరే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది అక్కడిది. సో ఇప్పటికి కూడా డైలీ 50 కిలోమీటర్ల సరౌండింగ్ రేడియస్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. అంతమంది జనం వస్తున్నారు. ఒక ట్రాఫిక్లో ఒక రోజు పట్టేస్తుంది కుంభమేళాకి వెళ్ళాలంటే. ట్రాఫిక్లోనే ఒక రోజు పట్టేస్తుంది కుంభమేళాకి వెళ్ళాలంటే. అంత ట్రాఫిక్ ఉందంటే ఎంతమంది జనం వస్తుందో అర్థం చేసుకోండి. రైళ్ళు, బస్సులు, ఏరోప్లేన్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. టూ మచ్ ఆఫ్ కాస్ట్. కుంభమేళాకి హైదరాబాద్ నుంచి కుంభమేళా వెళ్ళాలంటే 15,000 20,000 తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ వెళ్ళాలంటే 15,000 20,000. సో దీన్ని ఆసరాగా తీసుకొని భక్తుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా సరైన భద్రతా చర్యలు తీసుకోవట్లేదు. అసలు కుంభమేళా అంటే ఎంతోమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ప్రాణానికి కూడా గవర్నమెంట్ రక్షణ తీసుకోవాలి. సో అలా తీసుకోవట్లేదు అక్కడ కుంభమేళాలో. తీసుకోవట్లేదు కాబట్టి ఈ విధమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వారానికి ఒక ఘటన బయటకు వస్తుంది. కుంభమేళా సుమారు 50 రోజుల కుంభమేళా జరుగుతూ ఉంటుంది. 50 రోజుల్లో ఇంకా 50 రోజులు పూర్తే కాల. 50 రోజులు పూర్తే కాల. 20 రోజులే పూర్తయి, 20 రోజులు ప్లస్. ఈ 20 రోజుల్లోనే చాలా ఘటనలు వచ్చాయి. 2-3 సార్లు ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, ఘటన జరిగింది, తొక్కిసలాట జరిగింది, 200 మంది గాయపడ్డారు, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 20 రోజులు ఉంది. 20 రోజులు ఏం జరుగుతుంది అందరూ భయపడిపోతున్నారు. ఇంకా 20 రోజులు కుంభమేళాకి టైం ఉంది. ఈ 20 రోజుల్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క భక్తులు కూడా భయపడిపోతున్నారు. సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇంకా భద్రతా చర్యలు పెంచాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. సో ఇదంతా చూశారు కదా. సో కుంభమేళా మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.